థ్యాంక్ యూ. పారిపోయారు నా యాడ్. ఇవ్వనాయని వస్తువులు. అదేమిటి? అరే వీటి కోసమే వాళ్ళు నీ వెనకాల పడ్డారు. ఈ రోజుల్లో చిన్న ఎత్తు బంగారం కోసం మనుషుల ప్రాణాలు తీస్తున్నారు నా కొడుకులు. అయినా ఇలాంటి ఖరీదైన వస్తువులు పెట్టుకుని అర్ధరాత్రి పూట ఇలా బజార్లంటూ తిప్పావిటాయా? అది కాదు, అసలు జరిగింది ఏంటో చెప్తాను విను. ఆ రాస్కెల్ ఎలా తప్పించుకున్నాడు? నీకు తెలియకుండానే తప్పించుకున్నాడా? మాట్లాడమే. నా మాట నమ్ము. చివరి నిమిషంలో పరిగెత్తాడనుకోలేదు. కాస్త టైం ఇవ్వు, పండి పట్టుకుంటాను ప్లీజ్. ఆల్ రైట్. ఎక్కడున్నా పెళ్ళాం పిల్లల్ని చూసుకోవడానికి వాడు తప్పకుండా వస్తాడు. మొదట వాడి ఇంటి మీద కన్నేసి ఉంచండి. ఈసారి ఫెయిల్ అయ్యావో గంగరాజు. గంగరాజు నువ్వా బాబు? ఏంటి బాబు అలా దిగులుగా ఉన్నావు? ఓ పని చేయ బాబు, దిగులుగా ఉంటే మందు కొట్టు, గుబులుగా ఉంటే గంజాయి దమ్ము కొట్టు బాబు, అదే పోతాయి. అది కాదు గంగరాజు, నేను వెళ్ళాలి. వెళ్ళి ఆ దుర్మార్గుల మీద పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇవ్వాలి. నీ సలహా కోసం వచ్చాను. పోలీసులు ఏం చేస్తారు బాబు? సాక్ష్యాధారాలన్నీ సరిగ్గా ఉంటే తీసుకెళ్లి బొక్కలో దోస్తారు. నీ కథంతా అర్థమైపోయింది. వాళ్ళెవరో కానీ వాళ్ళ వెనకాల చాలా పెద్ద బలగొన్నట్టు కనిపిస్తున్నారు బాబు. నువ్వు ఇట్లా తప్పించు తిరుగుతుంటే వాళ్ళు వెళ్ళి నీ పెళ్ళాం బిడ్డ మీద పడతారు. వాళ్ళ మీద పడి గల్లం చేస్తారు బాబు. గంగరాజు అవును, వెళ్ళు. వాళ్ళు అక్కడ ఉన్నారో లేదో, వాళ్ళకి ఏమైనా అపాయం జరిగిందేమో, వెంటనే వెళ్ళి చూడు. నో, వీల్లేదు. అలా జరగడానికి వీల్లేదు. నాకు గౌరీ అదేమిటండి అప్పుడే తిరిగి వచ్చేసారు? రావడానికి చాలా రోజులు పడుతుందన్నారుగా? ఆఫ్ కోర్స్ అన్నాను. మా బాస్ అర్జెంట్ గా బొంబాయి వెళ్ళాల్సి వచ్చింది, అందుకని అని తర్వాత చెప్తాను. మా బాస్ తిరిగి వచ్చేంత వరకు మనల్ని ఆయన బంగ్లాలో ఉండమన్నాడు. మనం వెళ్ళాలి. నువ్వు వెంటనే బయలుదేరు. అదేమిటండి ఇప్పటికిప్పుడు ఈ ఊళ్ళోనే మరో బంగ్లాకా? అన్ని వివరంగా తర్వాత చెప్తాను. నువ్వు బయలుదేరు. కమాన్ క్విక్. మరి మన సామాన్లు అవి? ఓహో, అన్ని వెనకాలే వస్తాయి. నేను తెప్పిస్తాగా. కమాన్ ప్లీజ్. కాస్త ఉండండి, దేవుడి పటమైనా తెచ్చుకుంటాను. Come on, children. Daddy, 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 illu mandena? Yes, children. Bale, రా గౌరీ, ఆడుకుందాం. అమ్మో, పులి. Daddy, పులి. Daddy, పులి. Daddy, పులి. అది నిజానికి పులి కాదు, బొమ్మ. రా డార్లింగ్.
కమాన్. ఏమిటో చూస్తున్నావు? ఏమండి, ఇంత పెద్ద బంగ్లాలో మిమ్మల్ని చూస్తుంటే మీరు నాకు తెలిసిన మనిషేనా అనిపిస్తుంది. హలో హలో ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ డార్లింగ్. ఈవిడ రాణి అని వారి పర్సనల్ సెక్రటరీ మేడం. ఓహో, నమస్తే. నమస్తే సార్. ఇల్లు మీకు సౌకర్యంగా ఉందా? ఫైన్, ఫ్యాంటాస్టిక్. సార్, బాస్ బొంబాయి చేరినట్లు ఫోన్ లో చెప్పారు. మీరు, అమ్మగారు, పిల్లలు హాయిగా ఇక్కడే సెటిల్ అవ్వచ్చు. దిస్ ఈజ్ యువర్ హౌస్. సార్, కొన్ని పేపర్స్ మీద మీరు సైన్ చేయాలి. ప్లీజ్ కమ్ సార్. షూర్. ఏమండి, ఈవిడ మన ఇంట్లోనే ఉంటుందా? ఉంటుంది, ఉండాలి. అదేమిటండి, సెక్రటరీలో అకౌంటెంట్లు ఇక్కడెందుకు? ఇంకా పెళ్లి పెటాకులు కూడా అయినట్లేదు. అయితే మరెక్కడైనా ఇల్లు చూసుకోమనండి. అది కాక యమునాలాగా వీళ్ళెవరు? వాళ్ళంతా ఇక్కడ స్టాఫ్. సంసాలుండే కొంపలో పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చేలాగా వీళ్ళు ఎందుకండి ఇక్కడ? చూడు, ఇది నువ్వు కట్టించిన ఇల్లు కాదు. కానీ నేను ఉండాల్సిన ఇల్లు కదండి. ముక్కు మొహం తెలియని మనుషులు ఇంట్లో ఉంటే నాకు నచ్చదు. వాట్ నాన్సెన్స్! ఏమనంత ముసలం కబుర్లు చెప్తావు? ఇది నువ్వు ఊహించే ప్రపంచం కాదు. చూడు, ఇది కొత్త లైఫ్, కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. గుడ్ నైట్. వండర్ఫుల్, వండర్ఫుల్ శ్యామ్ డార్లింగ్. నిజంగా ప్రసాదం నడిచొచ్చాడేమోనని నేనే ఆశ్చర్యపోయాను. దాంతో మాట్లాడాలంటేనే నాకు తేడు జైలు ప్యాకెంట్ ఉంటుంది. హారిబుల్. అటు ఇటు తిప్పి ఏవో ఏదో ప్రశ్న వేస్తుంటుంది. శ్యామ్, ఇప్పట్లో ఆవిడ కోపం తెప్పించకుండా, అనుమానం కలగకుండా నువ్వు ప్రవర్తించడం ఎంతైనా అవసరం. అంటే పోలీసులు ఒక పక్క నీ కోసం వెతుకుతున్నారు. దొరికితే చేసిన నేరాలకి సరాసరి ఉరికంబం ఎక్కుతావు. అవి నీ వల్ల, నీ కోసం చేశాను. మై గాడ్, తలచుకుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఆ రోజు పోలీసుల కస్టడీలో నుంచి తప్పించుకున్న రోజు. అటెన్షన్ ఆల్ ద చెక్ పోస్ట్. శ్యామ్ అనే నేరస్తుడు ఇప్పుడే పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. అతడు చాలా డేంజరస్ క్రిమినల్. మనిషి ప్రాణం తీయడానికైనా వెనుకాడ్డు. జాగ్రత్త. ప్లీజ్, నువ్వేం భయపడకు. నా మాట నమ్ము. నేను నా గురించి చెప్పాలంటే చాలా పెద్ద కథ ఉంది. అది వింటే నువ్వు వణికిపోతావు, భయపడిపోతావు, బహుశా పారిపోవచ్చు. జీవితంలో అన్ని కష్టాలు పడ్డానన్నమాట. ఇంతకాలం మా అత్తవారింట్లో ఉన్నాను. ఒక అనాకారికి ఇచ్చి పెళ్లి చేయాలని మా మేనత్త తాపత్రయం. నాకు ఇంకా పెళ్లి కాలేదు. నేను మనిషిని ఎలా ఉంటాను? నీ పేరు? శ్యామ్. నా అలాంటి మనిషి జీవితం ఒక అనాకారితో ముడిపడి అడవి కచ్చి వెళ్ళవటం ఇష్టం లేదు. అందుకని
గుర్రాలకు నీళ్లు పెడుతున్నారా? మ్మ్. నేను పెడతాను. మీ పేరు? సుశీల. చాలా అందమైన పేరు, మనిషిలాగే. ఈ బంగళా, గుర్రాలు అన్ని మీవేనా? మావే అంటే మా అయ్యగారివి. అయ్యగారా? గంగాధర్రావు గారు, కృష్ణాపురం జమీందార్ గారు. ఆయన కాళ్ళు లేవు. ఎప్పుడైనా ఎండాకాలం 2 నెలలు వచ్చిపోతారు. ఓ, ప్రస్తుతం ఈ బంగ్లాలో నువ్వు ఒక్కదానే ఉంటున్నావు అనమాట. మా అన్నయ్య ఉన్నాడు. ఎక్కడా? ఇక్కడ కాదు, మిలిటరీలో ఉన్నాడు. ఓహో, అయితే ఈ బంగ్లాలో నువ్వు నేనే ఉంటున్నావు అనమాట. ఆ? సుశీల, మా అత్తగారింట్లో హాయిగా స్నానం చేసి చాలా రోజులైంది. నీకు అభ్యంతరం లేకపోతే? అలాగే. థ్యాంక్ యూ. ఐ లైక్ యూ వెరీ మచ్. హ్మ్? నీకు ఇంగ్లీష్ తెలియదు కదా, నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. పదండి. సుశీల, మీ అన్నయ్య రాగానే ఆయన పాదాల మీద పడి నమస్కారం చేద్దాం. నిన్ను పెళ్లి చేసుకుని మా ఊరు తీసుకుపోతా. నిజంగానా? అవును, తప్పకుండా.